నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సూపర్ 6 అమల్లో గ్రామీణ డాక్ సేవకుల సేవలు గొప్పవి. వికసిత్ భారత్ సాధనలో ముందుండాలని సీఎం పిలుపు. భారత్ నెట్ ప్రాజెక్టు అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం. గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ కనెక్టివిటీ పెంచేలా సహకారం. దేవుడి పట్టాలతో రాజకీయం చేయటం వైసీపీకే చెల్లిందన్న టీడీపీ. వెంకన్నను అపవిత్రం చేయాలని చూస్తున్నారని ఆగ్రహం. మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ. అగ్రనేత దేవ్జీ సహా 16 మంది నక్సల్స్ లొంగుబాటు. ఉత్తరప్రదేశ్లో మేరట్ మెట్రోను ప్రారంభించిన ప్రధాని. దేశంలోనే అత్యంత వేగవంతమైన మెట్రోగా గుర్తింపు. ఏఐ ఇంపాక్ట్ సమిట్ ప్రపంచానికి ఒక మలుపు అన్న మోదీ. టెక్నాలజీలో మన పురోగతి గ్లోబల్ లీడర్స్ ను ఆశ్చర్యపరిచిందని వెల్లడి. సూపర్ 6 అమల్లో గ్రామీణ డాక్ సేవకుల సేవలు గొప్పవని సీఎం చంద్రబాబు అన్నారు. వికసిత్ భారత్ సాధనలో ముందుండాలని పిలుపునిచ్చారు. గుంటూరు సత్యసాయి ఆధ్యాత్మిక సిటీలో గ్రామీణ డాక్ సేవక సమ్మేళనంలో సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో కలిసి ఆయన పాల్గొన్నారు. లాజిస్టిక్స్ రంగంలో భారత తపాలా శాఖను ప్రపంచంలో అగ్రస్థానంలో నిలుపుతామని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ధీమా వ్యక్తం చేశారు. వికసిత్ భారత్ దిశగా సరికొత్త తీర్మానాలతో ముందుకెళ్దామని గ్రామీణ డాక్ సేవకులకు పిలుపునిచ్చారు. భారతదేశానికి నిజమైన బలం గ్రామీణ డాక్ సేవకులేనని ఆయన అన్నారు. తపాలా శాఖలో పార్సిల్ వ్యవస్థ మరింత బలోపేతం కావాలని, పార్సిల్ మెయిల్ నెట్వర్క్ లో వేగం పెరగాలని జ్యోతిరాదిత్య సూచించారు. గ్రామీణ డాక్ సేవకులకు ఈ సైకిల్ ఇచ్చేలా చూస్తామని చెప్పారు. తపాలా వ్యవస్థపై గ్రామ ప్రజలకు విశ్వాసం ఉందని, అందుకే ఇంకా ఆదరిస్తున్నారని అన్నారు. मैं ग्रामीण डाक सेवक, अगर भारत माता की नवरत्नों में हम चुने, ट्रस्ट इज ओनली इन 2 people outside a family in the village, the Thoti Telari and my Gramin Dak Sevak. And today 3 lakh of you across the length and breadth of our country are not only the strength of our department, you are the strength of our nation. In postal savings, post office savings bank accounts, we have almost 38 crore accounts. A corpus of 22 lakh crore is being brought by every single GDS across the length and breadth of our country. Sukanya Samriddhi Yojana, close to about 3.8 crore accounts have been opened across the country by our Gramin Dak Sevaks, close to a corpus of 2.27 lakh crores of every single citizen for our Lakshmi that is going to grow up and become the strength of our nation, my ladies and gentlemen. 71 crore mails, 6 crore parcels run the length and breadth of our country through your hands. We have to use technology to make our systems better. We have full confidence that we will make sure that India Post becomes the best distribution logistics system in the world, ladies and gentlemen. That has to be our commitment. వికసిత్ భారత్ సాధనలో గ్రామీణ డాక్ సేవకులు ముందుండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. ఏ పని కావాలన్నా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందిస్తున్నామని చెప్పారు. పార్సిల్స్ పంపిణీలో గ్రామీణ డాక్ సేవకులను వినియోగించుకుంటామని చెప్పారు. సరైన దారి చూపిస్తే గ్రామీణ డాక్ సేవకులు అద్భుతాలు చేస్తారని చంద్రబాబు అన్నారు. ఈ రోజు మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత నాకు ఎక్కడా లేనటువంటి ఒక నమ్మకం వచ్చింది. ల్యాండ్ లైన్స్, మొబైల్ ఫోన్స్ వచ్చాయి, ఇంటర్నెట్లు వచ్చాయి. ఏది వచ్చినా కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఎన్ని వచ్చినా మీకు రీప్లేస్మెంట్ మాత్రం ఎప్పుడు రాదు. మీ మానవత్వంతో మీరు పనిచేయగలిగేది మీరు ఒక్కరే చేయగలుగుతారు. మీరు లేకపోతే మాత్రం గ్రామీణ ప్రాంతంలో ప్రాపర్ లాజిస్టిక్స్ వ్యవస్థ ఉండదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు సూపర్ 6 సూపర్ హిట్ అయిందంటే దానికి కారణం మీరు. 33% డీబీటీ మీ ద్వారా జరిగింది. దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇలాంటి వ్యవస్థకి ఒక విజన్ ఇచ్చి అదే సమయంలో
మిమ్మల్ని అందరినీ గాని గైడ్ చేయగలిగితే వండర్స్ చేసే శక్తి సామర్థ్యం మీకుంది. ఈ రోజు ఉత్తమ సేవలు అందించే మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ రోజు రాష్ట్రంలో కూడా డబల్ ఇంజన్ సర్కార్ ఉంది. ఈ రోజు మీరు చూస్తే డబల్ స్పీడ్ తో ముందుకు పోతున్నాం. 20 నెలల్లో సంక్షేమ కార్యక్రమాలు చేశాం, అభివృద్ధి కార్యక్రమాలు సూపర్ స్పీడ్ తో ముందుకు పోతున్నాం, సుపరిపాలనకు నాంది పలికాం. ఈ రోజు ఎవ్వరు కూడా ఏ ఆఫీసుకు పోయే పని లేదు. ఏ పని కావాలన్నా వాట్సాప్ గవర్నెన్స్ లో మన మిత్ర ద్వారా ఇస్తున్నాం. ఇవన్నీ కూడా సర్వీసులు వస్తాయి. కానీ ఏదైనా నేరుగా చేరేయాలంటే దానికి పేర్లలుగా ఈ రోజు గ్రామ డాక్ సేవకులే మార్గం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను మంత్రులు ఇద్దరిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు డ్రైవ్ చేయండి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సేవలన్నీ కూడా మా గ్రామీణ డాక్ సేవకుల ద్వారానే చేపిస్తామని మీకు హామీ ఇస్తున్నాను. ఏది కూడా అసాధ్యం కాదు. అతి శక్తివంతమైన ఆర్గనైజేషన్ ఇండియా పోస్ట్ ఈ రోజు మీకు సరి అయిన గైడెన్స్ ఇచ్చి సరైన ప్రోత్సాహం ఇస్తే రాబోయే రోజుల్లో వికసిత్ భారత్ కి స్వర్ణాంధ్రప్రదేశ్ కి వెన్నెముకగా మీరుంటారని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. జీడీఎస్ అంటే గ్రామీణ డాక్ సేవక్ మాత్రమే కాదని గొప్ప దేశ సేవకులని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కితాబిచ్చారు. గుంటూరు సత్యసాయి ఆధ్యాత్మిక సిటీలో గ్రామీణ డాక్ సేవక్ సమ్మేళనంలో సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో కలిసి ఆయన పాల్గొన్నారు. తపాలా శాఖ ఆదాయం పెంచేలా జీడీఎస్లందరూ మరింత కష్టపడాలని సూచించారు. జీడీఎస్ల సమస్యలన్నింటినీ ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఉత్తమ పనితీరు కనబరిచిన గ్రామీణ డాక్ సేవకులను సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, పెమ్మసాని చంద్రశేఖర్ సత్కరించారు. వారికి యూనిఫామ్లు ధరింపచేసి సన్మానించారు. సాంప్రదాయ సేవా విభాగం నుంచి ఈ రోజు ఒక డేటా ఆధారిత కస్టమర్ కేంద్రీకృత లాజిస్టిక్ హబ్ గా మనం అందరం కూడా రూపాంతరం చెందాలి. ఇంతకు ముందు గత 5 సంవత్సరాల్లో పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఇయర్ ఓవర్ ఇయర్ గ్రోత్ 1.5% ఉంటే ఒక్క క్వార్టర్ లోనే 10 నుంచి 15% గ్రోత్ తీసుకొచ్చారు పోస్టల్ ఉద్యోగులు దేశం అంతా కూడా. అంటే మనం మానిటర్ చేస్తే ప్రోత్సాహం ఇస్తే ఒక్క నెలలోనే అంటే సంవత్సరానికి 1.5% గ్రోత్ వచ్చే డిపార్ట్మెంట్ 3 నెలల్లో 15% గ్రోత్ వచ్చింది. అంటే ఎంత పొటెన్షియల్ ఉందో కూడా, మీరు ఎంత ఆదాయాన్ని సంపాదించగలరో కూడా మీరు అర్థం చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. బార్కోడ్ ట్రాకింగ్ అదే మీకు సులభంగా ఉండే విధంగా అమెజాన్ గాని అన్ని రిటైల్ చైన్స్ తో భాగస్వామ్యాలు ముందుకు వెళ్తా ఉన్నాం. ఇంటర్నెట్ లో అమ్మే ఏ వస్తువుకైనా సరే పోస్టల్ డిపార్ట్మెంట్ డిఫాల్ట్ డెలివరీ సెంటర్ చేసే విధంగా కూడా యాప్స్, ఏపీఐస్ తో ఇంటిగ్రేట్ కూడా చేయబోతున్నామని మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నాను. పోస్ట్ ఆఫీసుల సమయానికి తెరవండి, సమయానికి డెలివరీ చేయండి. అక్కడక్కడ కొంతమంది ఒక్కొక్కసారి మనీ మిస్యూజ్ చేసి మళ్ళీ మా దగ్గరికే వస్తున్నారు, బై మిస్టేక్ మేము తీసుకున్నాం సార్ అని. ఒకసారి తప్పు చేసిన తర్వాత కష్టం. అలాంటి చిన్న చిన్న ఫ్రాడ్స్ ఉన్నా లేకుండా చేయండి. ఎందుకంటే మీది నమ్మకంతో సంబంధించినటువంటి విషయం. గ్రామాల్లో అందుబాటులో ఉండండి. డోర్ స్టెప్ బ్యాంకింగ్ ద్వారా ప్రతి ఇంటికి వెళ్లి సుకన్య సమృద్ధి యోజన గాని, ఆర్పీఎల్ఐ గాని, పిఎల్ఐ గాని ఇలాంటి ఒక సుకన్య సమృద్ధి స్కీమ్ లో 8.25% ఇంట్రెస్ట్ చేస్తే ఒక కుటుంబానికి ఎంత మంచి జరుగుతుందో కూడా మీరందరూ గుర్తుపెట్టుకోవాలని తెలియజేసుకుంటూ, జీడీఎస్ అంటే గ్రామీణ డాక్ సేవక్ కాదు, గ్రేట్ దేశ సేవక్, గొప్ప దేశ సేవకుడు అని చెప్పి నిరూపిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీకోసం ఎల్లప్పుడూ ఉంటామని తెలియజేసుకుంటూ మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. జగన్తో పాటు వైసీపీ నేతలకు దేవుడంటే భక్తి, భయం లేవని తెలుగుదేశం నేతలు అన్నారు. దేవుడి పటాలతో రాజకీయం చేయడం వారికే చెల్లిందని దుయ్యబట్టారు. తిరుమల తిరుపతి దేవాలయాన్ని, శ్రీ వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేసే విధంగా వైసీపీ నాయకులు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. చట్టసభల్లోకి స్వామివారి చిత్రపటాలను తీసుకువచ్చి రాజకీయం చేస్తున్నారంటూ తప్పుపట్టారు. వైసీపీ నాయకులకైనా జగన్మోహన్ రెడ్డి గారికైనా హిందువు దేవతలన్నా హిందూ మనోభావాలన్నా సరే ఏమాత్రం భయం గాని లెక్కలేనటువంటి పరిస్థితి మనం చూస్తున్నామండి. తిరుమల తిరుపతి దేవస్థానం ఒక డబ్బులు డైవర్ట్ చేయడం ప్రయత్నం చేశారు, గుడుల పైన దాడులు చేశారు. ఈ రోజు నిసిగ్గుగా చెప్పులు వేసుకుని ఫోటో పట్టుకుంటే లేదు ఎక్కడ ఉన్నారు చూపించాను నవ్వుతున్నారు నాయకులు, వైసీపీ నాయకులు. దీనికి ఏం సమాధానం చెప్పాలా? లైవ్ లో వస్తుంటే ఒక్కాసి వెంకటేశ్వర స్వామికి అపరాధం చేసినటువంటి సందర్భంలో ఆయన క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పు చేసినటువంటి తప్పు ఒప్పుకోవాలి. వేరే
ప్రతిసారి కూడా వాళ్ళు చేసినటువంటి ఘోర అపచారాన్ని తప్పించుకోవడానికి రాజకీయంగా దేవదేవుడిని వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని చేసినటువంటి తప్పు ఒప్పుకొని క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. తిరుమలలో గోవింద నామ స్మరణం తప్ప వేరే వినిపించకూడదు. మీ పిన్నమ్మ ఆనాటి చైర్మన్ భార్య జగన్మోహన్ రక్షక గోవింద రెడ్డి గారి పిఏ చిన్న అప్పన్న 4,69,00,000 అనుకుంటాను ఆయన అకౌంట్ లోకి మారినాయి. ఎందుకు మారినాయి, ఎలా మారినాయి, ఆయనకి నాకు సంబంధం లేదని చెప్పేసి ఆయన చెప్తాడు. మరి ఢిల్లీలో కావచ్చు, మీ ఎక్కడ ఉన్నా కానీ మీ వెనక నిలబడి ఉన్నాడు. ఆయన పేరు మీద ఒకరోజు చిన్న టికెట్లు కూడా ఇష్యూ అయినాయి. ఇవన్నీ ఎవరికి తెలియాలి? భారతీ గారికి అకౌంట్కి 570 కోట్లు మీ ప్రభుత్వం లేదా వాస్తవం కాదా? ఇలాంటి తప్పులు కప్పిపుచ్చుకోవడం కోసం దేవుని రాజకీయాల్లో తీసుకొచ్చి హెరిటేజ్ మీద బురదల ప్రయత్నాలు చేస్తున్నారు. కొనుగోలు చేశారు, వెనక్కి నెయ్యికి తేడా తెలియకుండా మీరు మాట్లాడే పరిస్థితులు. కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి గొడవలేకనే ఈ డైవర్షన్ పాలిటిక్స్. ఇప్పుడు జరిగేటువంటి లడ్డూ కల్తీది కావచ్చు, నిన్న మీ బూట్లో గాని మీ దగ్గర జరిగినటువంటిది కావచ్చు, రండి కౌన్సిల్కి వస్తారా రమ్మనండి నాయకుడిని. అసెంబ్లీ సాక్షిగా మీకు ఉన్నటువంటి రండి, రేపు అసెంబ్లీలో చర్చ పెడదాం. వీడియోల ఆధారంగా వీడియోలు చూపించి మీరు చేసిన తప్పులేంటి, పాపాలేంటి, గత 5 సంవత్సరాల్లో మీరు చేసిన పాపాలేంటి, ప్రతి ఒక్కదాని మీద చర్చ పెడదాం. భగవంతుని ఈ రోజు వెంకటేశ్వర స్వామిని కూడా కోరుకుంటున్నాం, వాళ్ళ మనసు మార్చండి, వాళ్ళ బుద్ధి బాగుండేటట్టుగా చేయమని చెప్పి కూడా భగవంతుని కోరుకుంటా ఉన్నాం. మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆసిఫాబాద్ అడవుల్లో మావోయిస్టు పార్టీ అగ్రనేత దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి లొంగిపోయారు. దేవ్జీతో పాటు మరో 16 మంది మావోయిస్టులు లొంగిపోయారు. దేవ్జీ ప్రస్తుతం కేంద్ర మావోయిస్టు పార్టీ సెక్రటరీ జనరల్ గా కొనసాగుతున్నారు. నంబాల కేశవరావు ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టు పార్టీకి దేవ్జీ నాయకత్వం వహిస్తున్నారు. దేవ్జీతో పాటు మరో అగ్రనేత మల్లా రాజిరెడ్డి కూడా పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. వీరిద్దరితో పాటు వివిధ హోదాల్లో ఉన్న మరో 14 మంది కీలక సభ్యులు కూడా జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. వీరందరిపై ప్రభుత్వం గతంలో భారీగా రివార్డులు ప్రకటించింది. సిఐడి మాజీ చీఫ్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ సస్పెన్షన్ ను రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. అఖిల భారత సర్వీసుల క్రమశిక్షణ అప్పీల్ నియమాల ఉల్లంఘన కింద సస్పెన్షన్ పొడిగించారు. సునీల్ కుమార్ పై కీలకమైన క్రిమినల్ కేసులు పూర్తయ్యే వరకు లేదా పదవీ విరమణ తేదీ 30 జూన్ 2026 వరకు సస్పెన్షన్ పొడిగింపు వర్తిస్తుందని ఆదేశాల్లో తెలిపింది. ఈ రెండింటిలో ఏది ముందుగా వస్తే అప్పటి వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. వైసీపీ హయాంలో తనను కస్టోడియల్ టార్చర్ కు గురిచేశారంటూ సునీల్ కుమార్ పై ప్రస్తుత ఉపసభాపతి రఘురామకృష్ణరాజు గతంలో ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు గుంటూరు జిల్లా నగరంపాలెం పోలీస్ స్టేషన్లో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రభుత్వ అనుమతి లేకుండా ఫారిన్ దేశాలకు వెళ్లారన్న అభియోగాలపై తొలిసారి సస్పెన్షన్ వేటు వేయగా అగ్రిగోల్డ్ బాధితుల నిధులు దుర్వినియోగం, ఎలక్ట్రానిక్స్ పరికరాల కొనుగోళ్లలో అక్రమాలపై సునీల్ కుమార్ పై నమోదైన కేసుల్లో దర్యాప్తు కొనసాగుతోంది. కీలకమైన కేసుల్లో దర్యాప్తు కీలక దశలో ఉండటంతో పాటు కొనసాగుతున్నందున సస్పెన్షన్ పొడిగించారు. 2025 మార్చి 2న సునీల్ కుమార్ పై తొలిసారి సస్పెన్షన్ వేటు వేసిన రాష్ట్ర ప్రభుత్వం అదే ఏడాది ఆగస్టు 28న మరో 6 నెలలు సస్పెన్షన్ పొడిగించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 24తో సస్పెన్షన్ గడువు ముగియనుండటంతో మరోసారి పొడిగించారు. తదుపరి చర్యలు తీసుకోవాలని డీజీపీని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు సీఎస్కే విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. రాజమహేంద్రవరంలోని లాలా చెరువు ప్రాంతంలో పలువురు ఒకేసారి అనారోగ్యం బారిన పడటం కలకలం రేపుతోంది. స్థానిక చౌడేశ్వర నగర్, స్వరూప్ నగర్లలో బాధితులు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. వారిలో కొందరికి కిడ్నీలు పాడైనట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతంలో రోజు కోరుకొండకు చెందిన వ్యక్తి పాలు పోసేవాడని, ఆ పాలు తాగిన వారంతా అనారోగ్యం బారిన పడినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ ఆదేశాలతో వైద్యశాఖ అధికారులు, నగరపాలక అధికారులు ఆ ప్రాంతానికి చేరుకుని అనారోగ్యానికి కారణాలు, వివరాలు సేకరిస్తున్నారు. పాలు పోసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ప్రపంచానికి ఒక మలుపు అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రైతులకు నిరంతర సాయం, జంతువుల చికిత్సలో భారత్లో ఏఐ సాధించిన పురోగతులు ప్రపంచ నేతలను ఆశ్చర్యపరిచాయని వివరించారు. ఏఐ సాయంతో ప్రాచీన గ్రంథాలు, జ్ఞానాన్ని మనం భద్రపరిచిన తీరు వారిని ఆకట్టుకుందని తెలిపారు. మనసులో మాట 131వ ఎపిసోడ్లో ప్రసంగించిన మోదీ భారత సంతతి ఆటగాళ్లు వారి ప్రాతినిధ్య దేశాలకు గర్వకారణంగా మారుతున్నారని T20 ప్రపంచ కప్ ద్వారా స్పష్టమైందన్నారు. తమిళనాడు దివంగత సీఎం జయలలిత పుట్టినరోజు సందర్భంగా ఆమెకు నివాళులు అర్పించిన మోదీ సమాజం కోసం కష్టపడిన అలాంటి వ్యక్తులు ఎప్పటికీ గుర్తుండిపోతారని తెలిపారు. పరీక్షా పే చర్చను ప్రస్తావించిన ప్రధానమంత్రి విద్యార్థులంతా పరీక్షలకు సిద్ధమవ్వాలని సూచించారు. వోకల్ ఫర్ లోకల్ వంటి కొన్ని మంత్రాలను నిరంతరం గుర్తుపెట్టుకోవాలని మోదీ వివరించారు.
హోలీతో పాటు అనేక పండుగలప్పుడు విదేశీ వస్తువులు మార్కెట్లోకి వస్తాయని, వాటిని పక్కన పెట్టి దేశీయ ఉత్పత్తులను కొంటే ఆత్మనిర్భర్ భారత్ కు మద్దతిచ్చినట్లు అవుతుందని పేర్కొన్నారు. తల్లిదండ్రులకు బిడ్డను కోల్పోవడం కంటే అతిపెద్ద వేదన మరొకటి లేదన్న మోదీ, కేరళలో చిన్నారి ఆలిన్ షెరిన్ అవయవాల్ని దానం చేసి పలువురికి ప్రాణదానం చేసిన తీరు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. డిజిటల్ అరెస్ట్ స్కాములు పెరిగిపోయాయని, వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని మోదీ అప్రమత్తం చేశారు. देश में डिजिटल अरेस्ट और डिजिटल फ्रॉड को लेकर हमारे समाज में काफी जागरूकता आई, लेकिन अभी भी हमारे आसपास ऐसी घटनाएं हो रही हैं जो अक्षम्य है। निर्दोष लोगों को डिजिटल अरेस्ट और फाइनेंशियल फ्रॉड का निशाना बनाया जा रहा है। कई बार पता चलता है कि किसी सीनियर सिटीजन की जीवन भर की कमाई ठग ली गई। कभी किसी उन पैसों की ठगी हो जाती है जो उसने बच्चों की फीस जमा करने के लिए बचाए थे। कारोबारियों से धोखाधड़ी की खबरें भी हमें देखने को मिलती हैं। कोई फोन करता है और कहता है मैं एक बड़ा अधिकारी हूँ, आपको कुछ डिटेल्स शेयर करनी होगी। इसके बाद भोले भाले लोग ऐसा ही कर बैठते हैं। इसलिए आपका सतर्क रहना, जागरूक रहना बेहद जरूरी है। ఢిల్లీలో నిర్వహించిన ప్రపంచ స్థాయి ఏఐ సదస్సును కాంగ్రెస్ పార్టీ మురికి రాజకీయాలకు వేదికగా మార్చిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సదస్సులో కాంగ్రెస్ కార్యకర్తలు అర్ధనగ్న ప్రదర్శనలు చేయడంపై స్పందించిన మోదీ, దేశానికి ఆ పార్టీ నిజ స్వరూపం తెలుసని, మళ్లీ దుస్తులు విప్పాల్సిన అవసరం ఏంటని పేర్కొన్నారు. మేరఠ్ మెట్రో నమో భారత్ కారిడార్ను ప్రారంభించిన అనంతరం అక్కడ నిర్వహించిన సభలో పాల్గొన్న మోదీ 12,930 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టుల్ని ప్రారంభించారు. పునాది వేశాక అనుకున్న సమయానికి ప్రాజెక్టులను పూర్తి చేసే సంస్కృతిని బీజేపీ పరిచయం చేసిందని మోదీ ఈ సందర్భంగా తెలిపారు. ప్రపంచంలో భారత్ 3వ అతిపెద్ద మెట్రో రైలు నెట్వర్క్ ను కలిగి ఉందని, అభివృద్ధి చెందిన దేశాలు భారత్తో అనుసంధానం అవడానికి ఆసక్తి చూపిస్తున్నాయని తెలిపారు. 21వ శతాబ్దపు సవాళ్లకు భారత్ పరిష్కారం ఇవ్వగలదని ప్రపంచం నమ్ముతోందని వివరించారు. కాంగ్రెస్ హయాంలో దేశంలో మెట్రో సేవలు 5 నగరాలకే పరిమితం కాగా ఇప్పుడు అవి 25 నగరాలకు విస్తరించాయని వెల్లడించారు. भारत में दुनिया का सबसे बड़ा एआई सम्मेलन हुआ। दुनिया भर के 80 से अधिक देशों के प्रतिनिधि दिल्ली आए। ये काम भारत के लिए हुआ कि नहीं हुआ है? भारत के युवाओं के लिए हुआ है कि नहीं हुआ है? भारत के भाग्य को बदलने के लिए हुआ है कि नहीं हुआ है? पूरा देश गर्व से भर गया। लेकिन कांग्रेस और इसके इकोसिस्टम ने क्या किया? साथियों, कांग्रेस ने भारत के एक वैश्विक आयोजन को अपनी गंदी और नंगी राजनीति का अखाड़ा बना दिया। समारोह स्थल पर विदेशी अतिथियों के सामने कांग्रेस के नेता कपड़े उतारकर पहुंच गए। मैं कांग्रेस वालों को पूछता हूं, देश तो जानता है आप पहले से ही नंगे हो, फिर कपड़े उतारने की जरूरत क्या पड़ी? అంతకుముందు ఉత్తరప్రదేశ్లోని శతాబ్ది నగర్ స్టేషన్ నుంచి మేరఠ్ మెట్రో నమో భారత్ రైళ్లను ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు. దేశంలో తొలిసారి 120 కిలోమీటర్ల వేగంతో ప్రారంభమైన మెట్రో సర్వీస్ ఇది. హైస్పీడ్ ఇంటర్సిటీ ప్రయాణం ఉద్యమానికి ఈ చర్య కీలక ముందడుగు కానుంది. ఈ సందర్భంగా 82 కిలోమీటర్ల ఢిల్లీ మేరఠ్ నమో భారత్ కారిడార్ను మోదీ జాతికి అంకితం చేశారు. దేశంలోని తొలిసారి 180 కిలోమీటర్ల డిజైన్ వేగంతో రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. ఈ కారిడార్లో ఇప్పటికే కొన్ని నమో భారత్ స్టేషన్లు పూర్తవగా మిగిలిన నమో భారత్ ప్రాంతీయ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ సెక్షన్లను మోదీ నేడు ప్రారంభించారు. దీనివల్ల సాహిబాబాద్, గజియాబాద్, మోదీనగర్, మేరఠ్ వంటి ప్రధాన పట్టణాల నుంచి ఢిల్లీకి వేగంగా ప్రయాణించే వీలుంటుంది. రైళ్లను ప్రారంభించిన తర్వాత యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్తో కలిసి మోదీ మేరఠ్ సౌత్ స్టేషన్ వరకు మెట్రోలో పర్యటించారు. మెట్రోలో ఉన్న విద్యార్థులు, అధికారులతో ప్రధాని ముచ్చటించారు. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందంపై మరోసారి కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. ట్రంప్ టారిఫ్లపై అమెరికా సుప్రీంకోర్టు రద్దు నిర్ణయం వేళ ఏకపక్షంగా ఉన్న ఈ ఒప్పందాన్ని నిలిపివేసి ఫ్రేమ్వర్క్ నిబంధనలపై తిరిగి చర్చించాలని
కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ సూచించారు. వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులకు సంబంధించిన నిబంధనను రద్దు చేయాల్సిన అవసరం ఉందన్నారు. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం మరోసారి ట్రంప్ చేతిలో ఓడిపోయామనే చందంగా ఉందని విమర్శించారు. పార్లమెంట్లో భద్రతా వైఫల్యాలపై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వేసిన ప్రశ్నల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడితో ఫిబ్రవరి 2న అత్యవసరంగా ఈ ప్రకటన చేయించారని దుయ్యబట్టారు. కోర్టు తీర్పు ట్రంప్నకు వ్యతిరేకంగా వస్తుందని తెలిసినా మోదీ సర్కార్ ఎందుకు తొందరపడిందని జయరాం రమేష్ నిలదీశారు. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఫిబ్రవరి 24 నుంచి కిసాన్ మహాచౌపాల్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అసోం రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికలకు సిద్దమవుతున్న తరుణంలో అసోం కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు భూపేన్ కుమార్ బోరా బీజేపీలో చేరారు. అసోం బీజేపీ ప్రధాన కార్యాలయం వాజ్పేయి భవన్లో జరిగిన కార్యక్రమంలో ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్ సైకియా సమక్షంలో బోరా కాషాయ కండువా కప్పుకున్నారు. భూపేన్ కుమార్ బోరాతో పాటు సంజీవ్ బోరా, రాజేష్ కుమార్ జోషి, కంకన్ దాస్ వంటి మరికొందరు మాజీ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు కూడా బీజేపీలో చేరారు. ఫిబ్రవరి 16న బోరా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. రాహుల్ గాంధీ స్వయంగా మాట్లాడి నిర్ణయాన్ని మార్చుకోవాలని కోరినప్పటికీ ఆయన వెనక్కి తగ్గలేదు. బీజేపీలో చేరాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ కు రాజీనామా చేయలేదని భూపేన్ కుమార్ తెలిపారు. తన 32 ఏళ్ల సేవలను, అసోం ప్రజల మనోభావాలను కాంగ్రెస్ దెబ్బతీయటం వల్లే బాధతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. 126 స్థానాలున్న అసోం అసెంబ్లీకి మార్చి, ఏప్రిల్ నెలల్లో ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. ఈ సమయంలో మాజీ పీసీసీ చీఫ్ బీజేపీలో చేరడం కాంగ్రెస్ కు పెద్ద ఎదురుదెబ్బని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ కనెక్టివిటీ పెంచేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కీలక సహకార ఒప్పందం కుదిరింది. సుమారు 5 లక్షల గ్రామీణ ప్రాంతాల్లోని ఇళ్లకు ఫైబర్ కనెక్షన్లు అందించే లక్ష్యంతో అమెండెడ్ భారత్ నెట్ ప్రాజెక్ట్ ఏబీపీ అమలుకు 2432 కోట్ల మేర నిధుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఏబీపీ కోసం ఆంధ్రప్రదేశ్ భారత్ నెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఎస్పీవీ ఏర్పాటు చేసింది. డిజిటల్ భారత్ నిధి, రాష్ట్ర ప్రభుత్వం పరస్పర అంగీకారంతో నిధులు సమకూర్చి ప్రాజెక్టు అమలు చేసేలా చర్యలు తీసుకోనుంది. సీఎం చంద్రబాబు, కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమక్షంలో డిజిటల్ భారత్ నిధి, ఏపీ ప్రభుత్వం మధ్య ఎంఓయూ కుదిరింది. డిజిటల్ భారత్ నిధి అడ్మినిస్ట్రేటర్ శ్యామల్ మిశ్రా, రాష్ట్ర ఐ&ఐ శాఖ స్పెషల్ సీఎస్ ఎంటీ కృష్ణబాబు ఎంఓయూపై సంతకాలు చేశారు. This is a historic day, and also I am requesting any pilot you want to do, Honorable Minister, I am requesting him, take Andhra Pradesh as a test bed. We will produce proof of concept. We can implement here first step, then nationally you can scale it up. I will be very happy. Today I enjoyed his participation. Everything is having clarity. Once clarity is there, automatically things will happen automatically. I am proud of him, even Chandrasekhar Garu, and all of you. Sir, with you and my Krishna Babu, you have to make a reality. Maximum, can we execute within 2 years' time or 1.5 year time? 1.5 year time? Okay, 1.5 year time, we are going to provide every home sufficient bandwidth. And so what India has been able to achieve in the last 11 years in Prime Minister's stewardship is something that no country in the world, and I underline this, no country in the world till this day has been able to achieve. And what is that? First, the spread, both horizontal and vertical, of this technology for every single citizen. So when we are talking about 4G, 99% of all villages across India. We have only 30,000 villages left, which we are now executing under Digital Bharat Nidhi. 17,000 towers that are being put up. And hopefully by this July, August, we will have achieved 100% saturation across the length and breadth of our country.